దైవికమైన ప్రేమకు ఈ లోక సంబంధమైన ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎలా కనుగొంటామంటే, మనుషుల నుండి వచ్చే స్వంత ప్రేమ లోక సంబంధమైనదై చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. ప్రేమ అనే పేరుతో ఎదుటివారి మీద పెత్తనం చెలాయిస్తూ వారి స్వాతంత్రాన్ని హరిస్తుంటారు. కొందరిలో అయితే చాలా విషపూరితంగా కూడా ఉంటుంది. ఇలాంటి ప్రేమలో చిక్కబడిన వారందరూ తమ స్వాతంత్రాన్ని కోల్పోయి అనుక్షణం వేదనకి గురవుతూ ఉంటారు. కానీ రోమా 5:5లో రాయబడిన ప్రకారంగా పరిశుద్ధాత్మ చేత దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినదైతే ఈ ప్రేమ చాలా త్యాగపూరితంగా ఉంటుంది. ఇతరులతో ఏమాత్రమూ అమర్యాదగా నడవదు, సత్యమందు సంతోషిస్తూ స్వప్రయోజనాన్ని విచారించుకోకుండా ఉంటుందని ఈ ప్రేమ యొక్క గుణాలన్నీ కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఈ లోక సంబంధమైన మానవుని ప్రేమ ఎదుటివారిని ఇబ్బంది పెడుతుంది, అంతలో కనబడి అంతలోనే మాయమైపోతుంది. కానీ దేవుని ప్రేమ నిత్యము నిలిచి ఉంటుంది. దేవుడు మన హృదయాలలో కుమ్మరించిన ప్రేమలో ఎంత శక్తి ఉంటుందంటే శత్రువులను కూడా ప్రేమించగలిగేలా చేస్తుంది.